అట్లా కనపడేది అది బీటీ రోడ్ అండి. బీటీ రోడ్ నుంచి ఇక్కడికి ఈ సైడ్ కాడికి ఇది బాట, ఇది నక్షా బాట. ఇది కూడా చూడండి, రౌతుందా, ఈ రౌత్ కానీ స్టార్ట్. ఇదే స్ట్రేట్గా అట్లా స్ట్రేట్గా ఉంటుంది. ఎకరం 30 గుంటలు ఇస్తాడు మనకు. మంచి ప్యూర్ నల్ల రేగడి అండి ఇది. పత్తికి కానీ శనగలకు కానీ మంచి మంచి కండగల భూమి, మంచి పంటలు పండుతాయండి ఇలా. ఇది రైతు దగ్గర ఉందండి. మనకు హైదరాబాద్కు 125 కిలోమీటర్స్ తక్కువనే ఉంటుంది. జనగామకు మాత్రం 25 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్కు 110 కిలోమీటర్ వస్తుంది. ఇది రోడ్ ఫేసింగ్ నడిచేది. బిట్టు సూపర్ అండి. ఎకరం 30 గుంటలు. రైతు చెప్పే ధర మాత్రం 26.5 చెప్తాడు. కూర్చుంటే తగ్గుతుంది. ప్రజెంట్ మాత్రం వాటర్ లేదు. తెలంగాణ పాస్బుక్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పడుతుంది. ఇక్కడ ఈ రౌతు వరకు చూడండి, ఈ రౌతు వరకు ఇదే స్టేట్. ఇది స్టేట్ గట్టి పచ్చడి ఉంది, స్టేట్ గట్ట అండి. అటు ఎకరం 10 గుంటలు పోని మొత్తం స్కేర్ బిట్ వస్తుంది మనకి. బిట్ మాత్రం ఇదండి. రోడ్ ఫేసింగ్, మట్టి రోడ్ ఫేసింగ్ అని. ఇంక ఇది రోడ్డు బాగుంది. బిట్టు రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పడుతుంది. రైతు బీమా వర్తిస్తుంది. కావాలన్నా ఈ ల్యాండ్ కొనాలన్నా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఫోన్ కాల్ చేయండి. మీకు డైరెక్ట్ సైట్ విజిట్కి వస్తే చూపించిన తర్వాత మీకు ల్యాండ్ నచ్చినట్లయితే మీకు డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతామండి. అంతేకాకుండా ఈ రోజుల్లో మన కుటుంబ శ్రేయస్సు కోసము ఎవరికి డబ్బులు మిత్తికిచ్చినా కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. మన కుటుంబ శ్రేయస్సు కోసం భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిత్రులారా, నా శ్రేయోభిలాషులారా, నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు చెప్పేటంత స్థాయి నాకు లేదు, కానీ ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు మీకు అందరికీ షేర్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అండి. నేల స్వభావం మాత్రం బ్లాక్, కానీ మంచి పంట పండే పోండి. ఇది విలేజ్కి మాత్రం ఇది సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. విలేజ్కి కిలోమీటర్ తక్కువనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇది దేవరపల్లి మండల కేంద్రానికి వస్తుంది. ప్లస్ జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అండ్ తెలంగాణ స్టేటు. చూడండి, ఎన్నో చేస్తూ ఉంటాం. వెనకట పెద్ద మనుషులు ఖచ్చితంగా ల్యాండ్ ఉండాలని మనకు ఎంతో ఇన్ని ఏళ్ళ వరకు మనకు వ్యవసాయ భూములు ఎకరాల కొద్ది ఉంచారు. కానీ ఇప్పుడున్న రోజులలో జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరుగుతలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా మన స్తోమత బట్టి ఎకరం తీసుకోవచ్చు, 2 ఎకరాలు తీసుకోవచ్చు, 10 ఎకరాలు తీసుకోవచ్చు, 20 ఎకరాలు తీసుకోవచ్చు. కానీ ఇది ఎకరం 30 గుంటలు మాత్రమే ఉంది. కాబట్టి ఇది తక్కువ చిన్న బిట్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా.